బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2018 మే 5న ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన ఇప్పటికీ 40% పనులు కూడా పూర్తి కాలేదని కొంతమంది పిల్లలపై పోస్టర్లు అతికించారు. పోస్టర్లలో ప్రధాని మోదీ ఫోటో ముద్రించి సెటైరికల్ గా ప్రశ్నలు సంధించారు. ఈ పోస్టర్లకు కౌంటర్ పోస్టర్లు పడడంతో రాజకీయంగా మరో లెవెల్కి వెళ్లిపోయింది ఈ అంశం. ఇక ఫ్లైఓవర్ కు ఉన్న అన్ని పిల్లర్లపైన వరుసగా పోస్టర్లు అతికించారు. ఇక ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ మార్చి 27న ట్విట్టర్లో స్పందించారు. 5 ఏళ్లలో తాము 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు పూర్తి చేశామని, కేంద్ర ప్రభుత్వం నగరంలోని 2 ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయిందని విమర్శించారు ఆయన. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానికంగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే ఈ పిల్లర్లపై పోస్టర్లు ఎవరు అతికించారు, ఎప్పుడు అంటించారు, ఎవరు చెబితే అంటించారని చర్చ ఇప్పుడు సాగుతోంది. దీనిపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీని బదనాం చేసేందుకు పోస్టర్లు అతికించారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్లకు కౌంటర్గా పిల్లర్లపై పోస్టర్లు వేసి చురకలంటించారు. బోడుప్పల్ 19వ డివిజన్ కార్పొరేటర్ పవన్ మార్చి 27న పేపర్లో వచ్చిన కథనాన్ని పోస్టర్గా అతికించి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యానికి కారణం విద్యుత్, వాటర్ లైన్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సరైన సమయంలో షిఫ్ట్ చేయకపోవడమేనని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రి గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు రాసిన లేఖను కూడా ప్రస్తావించారు. జూన్ 2020లో రాసిన ఆ లేఖలో అంబర్పేట ఫ్లైఓవర్ నేషనల్ హైవే 202 భాగమని, ఇక ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం 76 కోట్లను మంజూరు చేస్తారని గుర్తు చేశారు. జిహెచ్ఎంసీ బాధితులకు ఇంతవరకు పరిహారాన్ని అందించకపోవడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారన్నారు. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని ఇతరుల మీద నెపం వేయడం సరికాదన్నారు బీజేపీ కార్పొరేటర్. మొత్తానికి పోస్టర్ల రాజకీయం ఇప్పుడు రంజుగా మారిన స్థానికుల నుంచి వర్షం మాత్రం మరోలా ఉంది. విమర్శకులకు మాని పనులు పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నారు స్థానికులు. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2018 మే 5న ఫ్లైఓవర్ పనులు ప్రారంభించిన ఇప్పటికీ 40% పనులు కూడా పూర్తి కాదని కొంతమంది పిల్లర్లపై పోస్టర్లు అతికించారు. పోస్టర్లలో ప్రధాని మోదీ ఫోటో ముద్రించి సెటైరికల్ గా ప్రశ్నలు సంధించారు. పోస్టర్లకు కౌంటర్ పోస్టర్లు పడడంతో రాజకీయంగా మరో లెవెల్కి చేరుకుంది విషయం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ లైన్లో సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. నారపల్లి ఫ్లైఓవర్, ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ కొంచెం రాజకీయ రంగు పులుపుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పనులను నితిన్ గడ్కరీ 5 సంవత్సరాల క్రితం ప్రారంభించారు, 2018లో. ఇప్పటి వరకు అది పనులు పూర్తి కాలేదు, అసంతృప్తిగా ఉన్నాయి. ఆ రోడ్డులో వెళ్ళే, అంటే వరంగల్ అటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కొంతమంది, అంటే మోడీ ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు వీళ్ళంటున్నారో, డబుల్ ఇంజన్ సర్కారులో ఇట్లాంటి పనులు జరుగుతున్నాయని చెప్పేసి 4 రోజుల క్రితం పిల్లలకు కొన్ని పోస్టర్లు అతికించి మోడీ ఫోటో ముందు పోస్టర్లు అతికించారు. ఇది కొంత రాజకీయ రంగు పులుముకున్నది. వాస్తవానికి అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి విషయం కానీ జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, ఈ పనులకు సంబంధించిన నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పటి వరకు 73 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందుకు సంబంధించిన పనులు పూర్తి చేశాం. అయితే ఇక్కడ స్థల సేకరణ కొంత సమస్యగా మారింది. అంతకంటే ముఖ్యంగా ఈ మార్గంలో ఏదైతే ఎలివేటెడ్ కారిడారు వేద్దామనుకున్నారో దానికి సంబంధించిన విషయంలో కొంత ఎలక్ట్రిసిటీ, విద్యుత్ లైన్లను మార్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పైప్ లైన్, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన, కృష్ణా వాటర్ సంబంధించిన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉంది.
ఈ 3 పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని. రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులను చేయడంలో కొంత జాప్యం చేస్తా ఉన్నది. ఇంకోటి భూసేకరణ చేసిన వాళ్లకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే కొన్ని చోట్ల వాళ్ళు భూసేకరణ అంటే భూ సొంతదారులు ఆ తమ స్థలాలను వదలకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఇది కొన్ని కోర్టులో ఉన్నటువంటి 1-2 కేసులు కూడా కొన్ని చోట్ల కోర్టులో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ కోర్టు కేసులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంది. వాస్తవానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా ఎక్కడైనా కానీ అందుకు సంబంధించిన భూసేకరణ విషయంలో కానీ కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వము తన బాధ్యతగా ఎటువంటి అంటే లిటిగేషన్ లేని భూములు, లింకు లేని భూములను ఆ సంబంధిత బాధ్యతకు అప్పగిస్తే ఆ పనులను టైం బౌండ్ ప్రోగ్రామ్ లో వీళ్ళు పూర్తి చేసే అవకాశం ఉన్నాయి. ఇక్కడ 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ నారపల్లి ఏరియా ఈ ప్రాంతంలో ఆ కారిడార్ వెళ్లే ప్రాంతంలో ఈ సమస్యలు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోవడంతో కొంత ఇబ్బందిగా మారినాయి. దీని విషయంలోనే 5 రోజుల క్రితం మోడీ పనితీరును విమర్శిస్తూ వేసినటువంటి పోస్టర్లకు ఇప్పుడు ప్రతిగా బీజేపీ నాయకులు పోస్టర్లను వేస్తా ఉన్నారు. ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు నీతులు, మీరు చేయండి, మీ పనులు ఇవి, మీరు చేయాల్సిన పనులు ఇవి, మీరు చేయలేదు అంటే వాటర్ వర్క్స్ పనులు కానీ, ఎలక్ట్రిసిటీ పనులు కానీ, భూసేకరణ విషయంలో కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ వీటికి సంబంధించి చేయలేదు. నష్టపరిహారం భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. కోర్టులో ఉన్నటువంటి కేసుల విషయంలోనూ సరైన సమయంలో కోర్టుకు వెళ్ళి ఎందుకు సేకరించాల్సింది ఏంటి అనే విషయాలు వివరిస్తే కోర్టు ఒక పొలికి వచ్చేవాడు. అక్కడ కోర్టు కేసులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించడం లేదు. ఇవన్నీ పనులు పక్కకు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని బదనాలు చేసేందుకు కుట్ర చేస్తుంది. ఇవి సరైనవి కావు అని చెప్పారు. వాస్తవానికి ఈ పోస్టర్లు వెళ్ళడానికి కారణము 5 వారం రోజుల క్రితము మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఫ్లైఓవర్ల విషయంలో కొంత సిటిజన్స్ తోటి చిట్ చాట్ గా ట్విట్టర్లో చేశారు. ఈ సందర్భంగా కొంతమంది నారపల్లి ఫ్లైఓవర్ విషయంలో ఎందుకు మీరు చేయట్లేదు, అన్ని చేస్తామంటున్నారు కదా అనే విషయం ప్రస్తావించారు. దానికి కేటీఆర్ కొంత అసహనంతో సమాధానం ఇచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. కొంచెం తప్పించుకున్నారు అక్కడి నుంచి ఈ పోస్టర్లు అంటే మోడీ వైఫల్యమే నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి కాలేదు అనే విషయాన్ని తెలియజేయడం ఉద్దేశం అంటే బీఆర్ఎస్ చెందిన కొంతమంది అంటే దాని మీద పోస్టర్ల మీద ఎలాంటి పేర్లు అయితే తెలియదు, బీఆర్ఎస్ చెందిన వాళ్ళు వేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ నారపల్లి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి ఆటంకాలను తొలగించినట్టు గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. R&B శాఖ కూడా లేఖలు రాశారు. ఈ విషయంలో దీన్ని కూడా ఈ లేఖలో ఈ పోస్టర్లలో ప్రస్తావించారు. 2 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ చేసింది, అంతకుముందు కిషన్ రెడ్డి చేసింది, ఇవన్నీ కూడా మాట్లాడాడు. నిన్న కూడా బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేన రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ లేఖలు అంటే కిషన్ రెడ్డి ఎప్పుడెప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఏ సమస్య మీద రాశారు, నేషనల్ హైవే అథారిటీ ఏం చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడింది అనే విషయాన్ని వివరిస్తూ ఆ లేఖ విడుదల చేసినటువంటి కిషన్ రెడ్డి గతంలో 2020 సంవత్సరంలో విడుదల చేసిన లేఖను నిన్న కూడా పత్రికలకు ఇంద్రసేన్ రెడ్డి విడుదల చేశారు. మొత్తంగా చూస్తుంటే ఈ నారపల్లి ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ కొంత రాజకీయ రంగు పులుముకున్నది. పోస్టర్లతోటి అక్కడ ఇబ్బందిగా ఉంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కూడా ప్రజా సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికైనా చదివితే బాగుంటుందని చెప్పేసి ఆ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణికులు అంటే ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఇద్దరిని కూడా కోరుకుంటున్నారు రాజశేఖర్. రైట్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంటే ఏదైతే ఎలివెంట్స్ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే లేట్ అవుతుంది అనుకోవచ్చా, లేదనుకుంటే నిజమైనటువంటి ఏదైతే నిధులు కానీ లేకపోతే మిగతా విషయాల్లో కేంద్రం కొంచెం జాప్యం చేస్తుందని మనం అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే మొత్తానికి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి లేట్ అవ్వడం, స్థానికులు ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ కేవలం రాజకీయంగా ఏదైతే కేటీఆర్ ముందు ప్రస్తావించడమే కొత్త రంగు పులుముకొని కావాలనే టార్గెట్గానే ఈ పోస్టర్లు వెలిసాయి అనుకోవచ్చు మనం. అంటే ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఒక నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ గా దేశవ్యాప్తంగా ఎన్నో కారిడార్లను కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో వచ్చి వెచ్చేసి నిర్మిస్తాం. జాతీయ రహదారులను కూడా నిర్మిస్తాం. ఎక్కడ కూడా పనులలో జాప్యం జరగట్లేదు. గతంలో రోజుకు 0.4 కిలోమీటర్లు 0.3 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మితే ఇప్పుడు ప్రస్తుతం రోజుకు 2 నుంచి 3 కిలోమీటర్ల వేగంలో నిర్మాణం జాతీయ రహదారి నిర్మాణం చాలా జాతీయ రహదారి నిర్మాణం మనకు వచ్చిన అందుబాటులో కూడా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే రాజీవ్ రహదారి ఒకప్పుడు ఇది పాము మెలికల్లాగా ఉండే రాజీవ్ రహదారి ఇది మన షామీర్పేట్ టు కరీంనగర్
ఇప్పుడు అది సక్రమంగా జరుగుతూ ఉంది, తొందరగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నారపల్లి ఫ్లైఓవర్కి వచ్చే వరకు కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా దాంట్లో చర్య తీసుకోవట్లేదు. అక్కడ నుంచి పెద్ద పెద్ద లైన్లు అంటే పవర్ లైన్లు, విద్యుత్ లైన్లు వస్తూ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంది. వీటిని ఏ మాత్రము కొంత పనులలో నిర్లక్ష్యంగా వివరించి జేసీబీలతో ఇంకేమైనా చేసినప్పుడు ఇక్కడ తాగునీటి సమస్య కానీ, పవర్ సప్లై, విద్యుత్ సరఫరా, హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కానీ కొన్ని ఏరియాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నటువంటి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తమకు పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురండి స్థలాన్ని, మాకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి అని చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పనుల కోసం చేయిస్తామని చెప్పినప్పటికీ అవి అనుకున్నంత స్పీడ్గా, వాళ్ళు ఊహించినంత స్పీడ్గా జరగట్లేదు. దీంతో ఈ కారిడార్ నిర్మాణం అనేది కొంచెం జాప్యం జరుగుతూ ఉన్నది. అది జరిగినా కొంచెం రోడ్లు వీటికి సంబంధించినటువంటి అంటే మిగిలిన ఫ్లైఓవర్ సంబంధించినటువంటి పిల్లలు నిర్మించిన స్థలంలో కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నా కాస్త జాగ్రత్తగా నిర్మించి వాహనాలకు అందుబాటులో ఉన్నంతలో స్పీడ్గా వెళ్ళే అవకాశం లేదు. అది కూడా లేదు. అంటే పనులు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ గోతులుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఒక్కోసారి అరగంట గంట సేపు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా చోట్ల. నారేపల్లి ఏరియాలో మనం చూస్తుంటే, ఎక్కడి నుంచి గట్టికేశ్వర అవతల నుంచి చూస్తుంటే దాదాపుగా ఉప్పల్ బస్ డిపో వరకు కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడతా ఉన్నాయి. దీంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని కొంత పనులను అంటే ఎప్పుడైతే ఏదైతే చేసినో ఆ పనులను కొంచెం వేగవంతం చేస్తే కొంత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. గతంలో చాలాసార్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాశారు. మేము నిధులిస్తాం సిద్ధంగా ఉన్నాము, మీరు ఈ పనులు పూర్తి చేయండి, వాటిని వీలైనంత తొందరగా అందుబాటులో తీసుకొద్దామని చెప్పి. అంబర్పేట చే నెంబర్ చౌరస్తా వరకు కూడా ఈ అంబర్పేట చే నెంబర్ చౌరస్తా మొదలై వరంగల్ హైవేకు ఈ కారిడారు అటాచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంబర్పేట చే నెంబర్ చౌరస్తా నుంచి కొన్ని చోట్ల మతపరమైనటువంటి మందిరాలను తొలగించినప్పటికీ తిరిగి వాళ్ళు అక్కడే మళ్ళీ వచ్చారు. మేము ఇక్కడే ప్రార్థన చేస్తాం, మేము ఇక్కడే చేస్తాం. గతంలో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి ఈ విషయంలో. అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, అంటే జాతీయ రహదారుల సంస్థకు అప్పగిస్తే వాళ్ళు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి వేగంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.